యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను పిల్లరా. చాలా హ్యాపీగా ఉంటున్నారు అందరూ. చూడండి, ఈ దినంకి ఏర్పాటు చేయడం లేఖన భాగం చూసినట్లయితే లోకాసు వార్త 2వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ పరిశుద్ధ పాదము స్తోత్రం దేవా ప్రభా. తండ్రి, ఇంతమైన ప్రభా నీ వాక్యం దొరుకుతండి నాయన. మమ్మల్ని సజీవులుగా ఉంచిన విధానం బట్టి నాయన మీకు మనం తెలియజేసుకుంటున్నాము తండ్రి. మీరు ప్రభా వాక్యం మేము ధ్యానించుకుంటుండగా మాతో నడిపించండి ప్రభా తండ్రి. నన్ను శుద్ధికరణ వరకుపరచండి. నీ వరకు నీ సాధన నన్ను వాడుకోమని మా ప్రభు వేసిన ప్రతిమారు విలమ్మగా ఉడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేయుచున్నాను. ఏసు చూస్తున్నాడు పాఠకులందరికీ. ఏసు చూస్తున్నాడు. ప్రోగ్రామ్స్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాలు తెలియజేస్తాను పిల్లరా. క్రిస్మస్ శుభాలందరికీ తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో మరొకసారి క్రిస్మస్లో మనం పాలు పంచుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి నిరాదేవనాన్ని తెలియజేస్తున్నాం. క్రిస్మస్ అనగానే ఎవరు గుర్తొస్తారంటే ముందుగా దేవదూతలు గుర్తొస్తారు. దేవదూతలు వారి పరిచర్య జ్ఞాపకం వస్తుంది కదా. దేవదూతలు వారి పరిచర్య జ్ఞాపకం వస్తుంది. దేవదూతలు పరలోకం నుండి కిందకి దిగి వచ్చారు వాళ్ళు. అంటే వర్తమానము అందజేసే దేవదూత పేరు ఏంటంటే గాబ్రియల్ దేవదూత. గాబ్రియల్ దేవదూత మరియతో మాట్లాడడానికి వచ్చాడు. ముందు గాబ్రియల్ దూత వచ్చి ఎవరితో మాట్లాడాడు? మరియతో మాట్లాడాడు కదా. అతని మాట విని ఆమె ఏం చేసింది? భయపడింది. అతని మాట విని ఆమె భయపడింది. చూడండి, పాత నిబంధనలో కూడా అబ్రహాం ఇంటికి ముగ్గురు దేవదూతలు వచ్చారు. వారిని మనుషులు అనుకున్నాడు అబ్రహాం. వారి కొరకు భోజనం సిద్ధం చేయించారు. వారు వెళ్ళిపోతూ శారాను దీవించారు. వచ్చే సంవత్సరం ఈ కాలానికి శారా చేతుల కుమారుడు ఉంటాడు అని దీవించి వెళ్ళారు. అలాగే ఇస్సాకు పుట్టాడు. కాబట్టి చూడండి, హెబ్రీ 13వ అధ్యాయము 1-2 వచనంలో వారు ఎరుగకయే దేవదూతలకు వారు ఏం చేశారు? ఆతిథ్యం చేశారని వ్రాయబడి ఉంది. వాడు మనుషులు అనుకున్నారు కదా అబ్రహాము. కానీ వారు ఎరుగకయే ఏం చేశారు? దేవదూతలకి ఆతిథ్యం చేశారు అని వ్రాయబడి ఉంది. ఇక మనము చిన్న కథ చెప్పుకుందామా? ఏంటంటే చూడండి, ఒక ఆమెతో ప్రభు నేను రేపు మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. చెప్పారంట. ఆమె ఉదయాన్నే లేచి, మరి ప్రభు వస్తానన్నాడు కదా, అందుకని ఉదయాన్నే లేచి రకరకాల వంటలతో రెడీ చేసి ఉంచింది. ప్రభు కొరకు ఎదురు చూస్తూ కూర్చుంది. ప్రభు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తూ కూర్చుంది. అంతలో ఒక భిక్షగాడు వచ్చాడు పిల్లరా. ఒక భిక్షగాడు వచ్చాడు. అమ్మా
ఆకలి అవుతుందమ్మా, భోజనం చేసి 2-3 రోజులు అయిందమ్మా, ఆకలి అవుతుందమ్మా అంటే ఏముంది ఈమె భోజనం పెట్టిందా? లేదు మా ప్రభు వస్తాడు, వెళ్ళు నువ్వు వెళ్ళు. నేను ప్రభు కోసం చూస్తుంటే నువ్వు వచ్చావేంటి అని అతన్ని కసిరి పంపించేసింది. తర్వాత కొంత సమయానికి ఒక స్త్రీ చంటి బిడ్డను ఎత్తుకుని వచ్చి అమ్మ ఏదైనా పాత బట్ట ఉంటే ఇవ్వండి అమ్మా అంది. పాతది చీర ఉంటే ఇవ్వండి అమ్మా అంది. చీర ఇవ్వండి అని అడిగింది. ఆమెను కూడా అక్కడ నుండి ఏం చేసింది, ఆమె పంపేసింది. ఆమెకి ఒక చీర ఇవ్వడానికి లేదా ఆమె దగ్గర పంపేసింది, ఆమెను కూడా పంపేసింది. అమ్మగారు సేపటికి ఒక కుష్ఠరోగి వచ్చాడు. అప్పుడు అమ్మగారు యేసయ్య వస్తాడని నేను ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చావేంటి, వెళ్ళి అని చిరాకు పంపేసింది. అతను కూడా పంపేసింది. ముగ్గురులో ఒక్కరికన్నా ఆమె సహాయం చేసిందా? చేయలేదు. ఒక్కరికి సహాయము చేయలేదు. ప్రభు కొరకు ఎదురు చూస్తుంది, ప్రభు కోసం ఎదురు చూస్తున్నామే. ఈ ముగ్గురికి కూడా సహాయము చేయలేదు పిల్లారా. కాబట్టి ఆమె లోపలికి వెళ్ళిపోయి, ప్రభువా నువ్వు రాలేదేంటి అని నీకోసము ఉదయం నుండి ఎదురు చూస్తూనే ఉన్నానని ప్రార్థన చేసిందంట. నేను ఉదయం నుండి ఎదురు చూస్తూనే ఉన్నానని చెప్పి ప్రార్థన చేసిందంట. అప్పుడు ప్రభు, అమ్మ నేను మీ ఇంటికి 3 సార్లు వచ్చానమ్మా అన్నాడంట. 3 సార్లు వచ్చాను అన్నాడంట. చూసారా, ప్రభువు ఎలా మన ఇంటికి వచ్చిన వారిని చేదరించుకునే స్థితిలో మనం ఉండకూడదు. మనం 1 రూపాయి ఇచ్చినా కూడా ఆయనకి మనము బాకీ ఉన్నట్టంట. ఆయన మనకి బాకీ ఉన్నట్టంట. బీదలకి 1 రూపాయి ఇచ్చినా కూడా వారికి ప్రభుకి మనము బాకీ ఉన్నట్టంట ప్రియులారా. కాబట్టి అమ్మ నేను 3 సార్లు నీ ఇంటికి వచ్చాను, నీవు నాకేమీ ఇవ్వలేదు. మొదటిగా ఒక భిక్షగాడి వలె వచ్చాను, తర్వాత ఒక తండ్రి బిడ్డ తల్లి వలె వచ్చాను, తర్వాత ఒక కుష్ఠరోగి వలె వచ్చానని చెప్పానంట. కాబట్టి మత్తయి సువార్త 25:40 చూడండి. మిక్కిలి అల్పులకి ఈ నా సహోదరుల్లో ఒకరికి మీరు చేసితురు కనుక నాకు చేసితురని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. మిక్కిలి అల్పులకు ఈ నా సహోదరులలో, అల్పులు బీదలు వారికి ఎవరికన్నా సహాయం చేస్తే మనం ఎవరికి చేసినట్లు? దేవునికి చేసినట్లే. దేవునికి మనము చేసినట్లే అని గుర్తుపెట్టుకోండి. ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక అన్నమున్న ఒక ముద్ద, మీరు తినకపోయినా ఒక ముద్ద పెట్టండి. మనకు దేవుడు అన్ని సమస్తం సమకూర్చాడు. ఒక పూట మనం తినకపోతే మనం నష్టం ఏమి లేదు. అదేవిధంగా వస్త్రాలు ఎవరైనా అడిగినప్పుడు ఇవ్వండి. కుష్ఠరోగి వచ్చాడు, మరి వారికి కనీసం మీ దగ్గర ఆర్థిక సహాయం ఏదన్నా వారికి అందించే వారిగా ఉండండి. ముఖ్యంగా ఈ క్రిస్మస్ సమయంలో ఎక్కువగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కొంతమంది ఆడంబరం కోసం చేస్తారు, కొంతమంది పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తారు. అవి కాదండి, ప్రభువు మెచ్చుకునే వారిగా మనం చేయాలి. ప్రభువు మనల్ని మెచ్చుకునే వారిగా మనం చేయాలి. మన హృదయంలో ఉండాలి. అది మనం చెయ్యాలి అన్న తలంపు మన హృదయంలో ఉండాలి.
అయ్యో ఆయన రూపాయి ఇస్తే ₹2 ఇస్తే నాకెంత పోతుందో అనుకునేట్లుగా మనం ఉండకూడదు. ఒకసారి నేను ఇంతకుముందు చెప్పినట్లు గుర్తు, నిజంగా మీరు నమ్మితే నమ్మండి, నేను ఎక్కడ ఏ ఊరన్నా వెళ్ళినప్పుడు నా బ్యాగ్లో చేంజ్ చేసుకెళ్తాను, చిల్లర వేసుకెళ్తా. బస్సు దిగిన వెంటనే ఆటో 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 అంటూ ఉంటారు కదా, ఉన్నప్పుడు వారికి నేను మా వారేమో దేనికోసం ఆటోల కోసం చూస్తూ ఉంటే నేను ఎవరన్నా వస్తారా, బిచ్చగాళ్ళు ఎవరన్నా వస్తారా అని వారి కోసం ఎదురు చూస్తూ ఉంటాను. వారికి ఇవ్వాలి, వారికి వేస్తూ ఉంటా. అంటే నేను చెప్పడంలో నా ఉద్దేశము ఏంటంటే మీకు తెలియజేయాలని అంటే నేను చేసేది ప్రభువుకి తెలుసు. ఆ విధముగా మనము కూడా చేసేవారిగా ఉండాలి. కనుక ఈ విధంగా ఈ క్రిస్మస్లో మీకు మీరే సంతోషపడద్దు, మనకు మనమే సంతోషపడేవారిగా ఉండొద్దు, మనకు మనమే సంతోషపడేవారిగా ఉండేవారిగా ఉండొద్దు ప్రియులారా. బీదలను, అనాథలను, అవసరాల్లో ఉన్నవారిని చూడండి, వారికి ఏదైనా చేయండి. ఎఫెసీ 6:8 మీరు వారికి చేస్తే వారు తిరిగి మీకు ఏమీ ఇవ్వలేకపోవచ్చు. ఆ బీదలకు, అనాథలకు ఏమన్నా మనం సహాయం చేస్తే వారు మనకు తిరిగి ఇస్తారా? తిరిగి ఇవ్వడానికి వాళ్ళ దగ్గర ఏమైనా ఉందా? లేదు. అదే బాగా ధనవంతుల దగ్గరికి వెళ్ళి వారికి ఏదైనా ఇచ్చామనుకోండి, అదేంటి మళ్ళీ బాకీయే. మనం ఇచ్చాం కదా, ఆ రోజు బెండ్లకి ఇంత ఇచ్చాం కదా, ఈరోజు మనకి ఇస్తారులే అన్నట్లు, అది బాకీ అన్నమాట. కాబట్టి వారికి చేయడంలో గొప్పతనం కాదు, కానీ అనాథలకు, బీదలకు చేసేవారిగా ఉండండి. వారు తిరిగి మనకి ఇవ్వలేరు, వారికి ఇవ్వండి. కాబట్టి క్రిస్మస్లో దేవదూతల పరిచర్య చాలా ఎక్కువగా ఉంది. ఈ దినాల్లో కూడా దేవదూతల పరిచర్య చేస్తున్నారు. ఒక దేవుడి సేవకుడు వాక్యం చెప్పి రాత్రి వేళ తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వాక్యం చెప్పి తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మధ్యలో ఆయన కారు ఆగిపోయింది. కారు డీజిల్ ట్యాంకుకు రాయి తగిలి డీజిల్ అంతా ఏమైపోయింది? కారిపోయింది. ఆ దారిలో వచ్చేవారందరినీ ఆయన అడుగుతున్నాడు, కానీ ఎవరు కూడా ఆపడం లేదు. కొంతసేపటికి ఒక ట్రక్ వచ్చింది. ఆ ట్రక్ డ్రైవరు తాడుతో కారును కట్టి పెట్రోల్ బంక్ వరకు లాక్కొని వెళ్ళాడు. కారుని లాక్కొని వెళ్ళాడు. బంకు పక్కనే మెకానిక్ ట్యాంకును బాగు చేశాడు. ట్యాంకును బాగు చేశారు. అప్పుడు ఆ బంకులో డీజిల్ పోయించుకుని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళే ముందు ఆ ట్రక్ డ్రైవర్ని మీరెవరు అని అడిగాడు. అతడు నేను మీకోసమే పంపబడ్డాను అన్నాడు. మర్నాడు అదే దారిలో వెళుతూ ఆ బంకు దగ్గర ఆగితే ఆ బంకు మూసేసి ఉంది. పక్కనే ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి నిన్న నేను డీజిల్ పోయించుకున్నానండి, ఆయన లేరా అని అడిగాడు. డీజిల్ పోయించుకున్నాను అన్నాడు. అందుకు ఆ షాప్ యజమాని ఆ బంకు మూసేసి 20 సంవత్సరాలు అయిందండి అన్నాడు. ఆ బంకు మూసేసి ఎన్ని సంవత్సరాలంట? 20 సంవత్సరాలంట. మరి రాత్రి ఆయన అక్కడ బంకు దగ్గర మరి డీజిల్ ఎలా పోయించుకున్నాడు? చూసారా ప్రభు ఎలా అద్భుతాలు చేస్తాడో? చూసారా, మనకు తెలియకుండానే దేవుడు మనకు అద్భుతాలు చేస్తాడు. 20 సంవత్సరాలు అయింది అన్నాడు. దీనికి కరెంటు లేదు, మీకు వచ్చినప్పుడు డీజిల్ ఎవరు పోసారు, మీకు పొరపాటు పడుతున్నారు అన్నాడు. అంటే దేవుడు తన దాసుని కొరకు తన దూతల్ని పంపించి సహాయం చేశాడు. ఎందుకు? ఆయన సువార్త చెప్పి వస్తున్నాడు.
ఆయనకి తన దూతల్ని పంపించి సహాయము చేశాడన్నమాట. యేసు ప్రభు గెత్సెమనే తోటలో పేదలతో 12 సేనా వ్యూహములు ఉన్నాయని చెప్పాడు కదా. 12 సేనా వ్యూహములు ఉన్నాయని చెప్పాడు. ఒక వ్యూహం ఎంత? 6,000 దూతలు. ఒక వ్యూహం అంటే 6,000 దూతలు. అంటే 12 6 12 72,000 దూతలు అనే అర్థం. ఒక్క దూత 1,80,000 మందిని సైనికుల్ని హతమార్చిన సందర్భం బైబిల్లో రాయబడి ఉంది. కాబట్టి భారతదేశ రాష్ట్రపతి మన రాష్ట్రానికి వస్తే ఆయన చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ ఉంటారా లేదా? ఎవరైనా ఒక రాష్ట్రపతి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, ఎవరైనా వాళ్ళు వచ్చినప్పుడు వారి సెక్యూరిటీ అనేది వాళ్ళకి ఉంటుంది. కాబట్టి ఆయన చుట్టూ ఎంతోమంది సెక్యూరిటీ ఉంటారు. ఢిల్లీలో కూర్చుని చాలామంది క్షణం గమనిస్తూనే ఉంటారు. నీలో యేసు ఉంటే నీ చుట్టూ దేవదూతలు ఉంటారు. ముందు నీలో ఉండాలి. ఎవరు? ఆ పరమ తండ్రి నీలో ఉంటే నీ చుట్టూ దేవదూతలే ఉంటారు. నీలో యేసు లేకపోతే నీ దగ్గర ఎవరుంటారు? సాతాను తిరుగుతూ ఉంటారు నీ చుట్టూ. సాతానే. మనం వారికి అనుమతిస్తున్నాం. వారికి అనుమతిస్తున్నాం. ఇంకా మనము దేవుళ్ళలోనికి రాలేకపోతున్నాం. మనం అర్థం చేసుకోలేని స్థితిలో మనం జీవిస్తున్నాం. కాబట్టి యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ మరి ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కాబట్టి ఈ విధంగా దేవుడు ఈ విధంగా అద్భుతాలు చేస్తాడండి. అద్భుతాలు చేసే దేవుడు ఆయన. ఈ లోకంలో ఉండగా అనేకమైన అద్భుతాలు చేస్తాడు ఆయన. కనుక మనము ఈ క్రిస్మస్లో మనం చేసే పని ఏంటి? మనము అనాథలకు అంటే ఏమి లేని వారికి అండి, ఏమి లేని వారికి, దిక్కు లేని వారికి, బీదలకు, రోగులకు మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. అని ప్రతి ఒక్కరూ మరి ఆ విధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ విధంగా మరి ఈ క్రిస్మస్లో ఈ దేవదూతల పరిచర్య మరి ఈ విధముగా ఉన్నది కనుక మరి ఈ విధముగా మరి ప్రతి ఒక్కరు కూడా మనం ఈ లోకములో పరిచర్య చేసేవారిగా ఉండాలి. దిక్కులేని వారికి, అనాథలకు, బీదలకు అందరికీ మనము పరిచర్య వారికి చేస్తే మనకేమొస్తుంది అని మీరు అనుకోవచ్చు. వారికి చేస్తే మనకేమొస్తుంది, వారికి రూపాయి ఇస్తే మనకేమొస్తుంది, మందపోతుంది అనుకుంటున్నారేమో. అంతకన్నా దేవుడు ఏమంటాడు? ఎక్కువగానే మనకి ఇచ్చే దేవుడు మన దేవుడు. ఎఫెసీ రాసిన పత్రికలో ఉంటుంది. మీరు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే ఎక్కువగా ఇచ్చే దేవుడు ఆయన. మీరు ఊహించిన వాటికంటే, అడిగిన వాటికంటే ఎక్కువగా మనకి అనుగ్రహించే దేవుడు ఆయన. కనుక మనము దేవునికి ఇస్తే మనకేం వస్తుందని అనుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ అట్లా అనుకోవద్దు, అట్లా ఆలోచించవద్దు. దేవునికి ఇచ్చేవారిగా ఉండండి. ఇచ్చేవారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఈ విధంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదం స్తోత్రం దేవా. ప్రభా తండ్రి తోడున్నాయి ప్రభా, నీ వాక్యంలో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము దేవా. ఇగో తండ్రి క్రిస్మస్లో దేవదూతల పరిచర్య గురించి మేము ధ్యానించుకున్నాం నాయన ప్రభా. నాయన తండ్రి మరి దిక్కులేని వారికి, అనాథలకు, బీదలకు సహాయం చేయమని తెలియజేస్తున్నాం నాయన ప్రభా. తండ్రి మరి అదే విధంగా నాయన ప్రభా, నాయన మాలో మీరు కనుక నివసిస్తూ ఉంటే నాయన ప్రభా, మరి మీరు తప్పనిసరిగా మీరు మాకు సహాయం చేస్తారన్న విషయాన్ని కూడా మాకు తెలియజేస్తున్నారు నాయన ప్రభా.
మరి మీరు మాలో నివసించాలి అంటే మేము భయభక్తులు కలిగి మేము జీవించే వారిగా ఉండాలని ప్రభా. నీ బిడ్డలుగా మేము జీవించే వారిగా ఉండాలని ఆయన ఈ విధంగా జీవించటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము దగ్గర దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది ప్రభా వాక్యం విని ఉన్నారు, ప్రతి ఒక్కరికి తోడి నిలిచి ఉండను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.